అస్సలాముఅలైకుం, నమస్కారం. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు సోహెల్ బ్లాగ్స్. ఇప్పుడైతే మా మేడం వాళ్ళని అయితే ట్రైనింగ్ సెంటర్లో అయితే డ్రాప్ చేసిన. ఇక్కడ నుంచి అయితే డైరెక్ట్ నా రూమ్ కాకుండా మేడం వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ అమ్మాయిని అయితే పికప్ చేసుకోవాలి. ఆమెకు కాలేజీలో ఎగ్జామ్ ఉందంట. మరి ఈరోజు గ్రాడ్యుయేషన్ ఉంది. నైట్ 12 దాకా అయితే బొకేలు ఆర్డర్ చేసినాం. గ్రాడ్యుయేషన్ డ్రెస్ అవన్నీ అయితే తీసుకొచ్చి అయితే పెట్టినాం. 12 దాకా అయితే డ్యూటీ ఉండే. నైట్ తిని పడుకునేసరికి అయితే 1 అయింది. మొత్తం తిరిగి వేసింది అంటే ఎప్పుడైతే పోవాలి. మళ్ళీ ఇప్పుడు మేడం వాళ్ళ అమ్మాయిని కాలేజీలో ఎగ్జామ్ ఉంది, ఫైనల్ ఎగ్జామ్ ఈరోజు లాస్ట్గా డ్రాప్ చేసి మళ్ళీ పికప్ చేసుకుని నీకు పోవాలేమో. ఎందుకంటే మళ్ళీ ఈవినింగ్ ఉంటుంది పార్టీ, గ్రాడ్యుయేషన్ పార్టీ. అప్పుడు నేను వెళ్ళను తెలియదు, కానీ ఇప్పుడైతే మా మేడంని అయితే డ్రాప్ చేసిన ట్రైనింగ్ సెంటర్లో. ఇప్పుడైతే వెళ్తున్నా రూమ్ దగ్గరికి. వెళ్ళిన తర్వాత ఆమెను పికప్ చేసి ఆమెను డ్రాప్ చేసి మళ్ళీ రూమ్కి వెళ్ళిపోవాలి. దాని తర్వాత మళ్ళీ మేడంని పికప్ చేసుకోవాలి. మరి ఆమెను పికప్ చేసుకోవాలి, ఆమె డైరెక్ట్ ఇక నైట్ వస్తుందో తెలియదు. మేమైతే 9:30 అవుతుంది ఇప్పుడు. మేడం వాళ్ళ అమ్మాయిని అయితే కాలేజ్ అయితే డ్రాప్ చేసిన. ట్రాఫిక్ అయితే ఎక్కువ ఉంది. అక్కడి నుంచి వచ్చి డైరెక్ట్ ఇంకో 2 గంటల్లో వెళ్ళిపోతా అన్నది. ఇప్పుడు సోహెల్ వెయిట్ చేయకని అని చెప్పగానే ఇప్పుడైతే ఎటైతే వెళ్తున్నా. ఎటైనా వెళ్ళి హోటల్లో అయితే టిఫిన్ చేద్దాం చెప్పిన. బయటికి వెళ్ళి హోటల్లో టిఫిన్ చేస్తాను. ఈరోజు కాలేజీలో అయితే లాస్ట్ డే అన్నమాట మనకు. మేడం వాళ్ళ అమ్మాయి అయితే చెప్పేసింది ఈరోజు గ్రాడ్యుయేషన్ పార్టీ అవైతే ఉందంట. మళ్ళీ అయితే సాయంత్రం 5 గంటలకైతే స్టార్ట్ కావాలంట స్టేడియంకి. అందులో అయితే పార్టీ ఉంది, గ్రాడ్యుయేషన్ పార్టీ. అక్కడికి వచ్చేయాలి. ఇప్పుడైతే వెయిట్ చేయని చెప్పింది. సరే అని చెప్తే నేనైతే టిఫిన్ చేయడానికి బయటికి వెళ్తున్నా అంటే, సరే నేను డాడీకి చెప్తా, డబ్బులు ఏమైనా కావాలంటే అంటే సరే నీ ఇష్టం అని చెప్పిన. ఇప్పుడైతే వెళ్ళిపోతున్నా. ఇదైతే వచ్చేసి తుర్కీ రోడ్డు. ఇక్కడ మనం యూటర్న్ తీసుకుని అటు సైడ్ వెళ్తే హోటల్ ఉంటాయి. అటు సైడ్ ఏదైనా తినేసి మళ్ళీ వచ్చి పార్కింగ్ అయితే వెయిట్ చేద్దాం. ఇప్పుడైతే టిఫిన్ అయితే తెచ్చుకున్నా. ఫూల్, దాంతోపాటు అయితే పరాటా అయితే తెచ్చుకున్నాం. ఇది ఫూల్ ముషక్కల్, ఇలా జుబ్నా ఎగ్ ఫూల్ అయితే ఉంది. ఇప్పుడైతే తినేసి అయితే మనం పార్కింగ్ అయితే వెయిట్ చేయాలి. అయితే ఇక్కడ కింద కూర్చొని ఏడ ప్లేస్ లేదు, అందుకని కార్లో కూర్చొని తినేయాలి. ఆడ రష్ ఎక్కువ ఉంది, అందుకోసం పార్సల్ తీసుకున్నాం. ఇప్పుడైతే తినేది ఇదే కాలేజ్ ముందరనైతే కూర్చున్న కార్లో తినేసి ఇక్కడనే వెయిట్ చేద్దాం. ఇంకొక 1 అవర్లో 1.5 అవర్లో వెళ్తుంది కదా, వెళ్ళిపోదాం. అయితే ఇప్పుడు 12 అవుతుంది, 2 నిమిషాలు తక్కువ ఉంది. ఎప్పుడైతే మేడం వాళ్ళ అమ్మాయిని అయితే డ్రాప్ చేసినా మళ్ళీ 1:30 అయితే రమ్మని చెప్పింది ఇంటికి. తినేసి మళ్ళీ అయితే ఇప్పుడు మళ్ళీ వెళ్ళాలి. సెలూన్కి వెళ్తా అంట, బ్యూటీ పార్లర్కి. ఈరోజు మొత్తం రెడీ అవుతుంది కావచ్చు ఇక, ఎందుకంటే అందరూ పార్టీ ఉంది కాబట్టి కంపల్సరీ రెడీ అవ్వడం. అయితే ఎప్పుడైతే వెళ్దాం మనం రూమ్కి. అక్బర్ అన్న కూడా డ్యూటీకి పోయినట్టున్నాడు. అక్బర్ అన్న వెళ్ళి ఇదే కార్ లేదు అక్బర్ అన్నది. మనం కూడా వెళ్ళి కొద్దిగా రెస్ట్ తీసుకుని. నాకైతే నిద్ర చాలా వస్తుంది, ఎందుకంటే 5:30కి లేచిన. 6:30కి అయితే మా మేడం వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోయినా. 7 గంటలకు వెళ్ళింది మేడం. నిద్ర వస్తుంది. ఒక 1 అవర్ పడుకొని స్నానం చేసి వెళ్ళిపోదాం. టిఫిన్ అయితే చేసినా ఇక అంత ఆకలి కూడా లేదు. పోయి కొద్దిగా 1 అవర్ పడుకుందాం, అలారం పెట్టుకొని. ఇప్పుడైతే మా మేడం వాళ్ళ అమ్మాయిని డ్రాప్ చేసిన సెలూన్ సెంటర్లో, బ్యూటీ పార్లర్లో. జరిగైతే పంపింది. అందులో వీడియో తీయలేకపోయినా, ఎందుకంటే లెంగడానికి అయితే చాలా టైం పట్టింది. అందుకోసమే ఇప్పుడైతే వెళ్తున్నాం. మేడం ఆమె 10 మినిట్స్లో అయిపోతుందంట. వెళ్ళిపోతున్నాం. మళ్ళీ స్నానం కూడా చేయలేదు. వెంటనే అయితే పిలిచింది. పడుకొని అట్లనే వెళ్ళిపోయినా. ఎప్పుడైతే పోదాం, పోయిన తర్వాత ఫ్రెష్ అప్ అయిపోయి రెడీ ఉందాం. ఎందుకంటే 4:30కి అయితే వెళ్ళిపోతామని చెప్పింది కాబట్టి ఫ్రెష్ అప్ అయ్యి రెడీ ఉందాం. ఇక్కడ నుంచి అయితే యూటర్న్ కొట్టాలి. ఎప్పుడైతే స్నానం అయితే చేసేసిన, మేడం అయితే ఫోన్ చేసి బొకేల షాప్ దగ్గర నిన్నైతే ఆర్డర్ ఇచ్చినాం, అక్కడైతే తీసుకోమని చెప్పింది. ఇప్పుడైతే వెళ్తున్నాను అన్నమాట. టైం లేదు ఎక్కువ. ఇప్పుడైతే పోవాలి. తీసుకొని వచ్చి మళ్ళీ అయితే వేరే దగ్గరకు ఒక జిరాక్స్ సెంటర్ పోయి అక్కడ పేపర్లు తీసుకోవాలి. బిజీ షెడ్యూల్ ఉంది. ఛార్జింగ్ కూడా ఫోన్లో సరిగా లేదు. ఎప్పుడైతే వెళ్ళిపోతాం మళ్ళీ వెళ్దాం. ఇక్కడైతే తీసుకున్నా. వచ్చేసి అయితే ఈ బొకే మా మేడం అయితే పేరుతో సహా ఉంది. ఎప్పుడైతే తీసుకుని అయితే వెళ్ళిపోదాం మేడం వాళ్ళ ఇంటికి.
జాగ్రత్తగా తీసుకుని పోవాలి. సైజ్ స్టోర్కి అయితే వెళ్ళిపోతున్నాం అనమాట. ఇక్కడైతే సైజ్ స్టోర్ ఉంది. అందులో ఏమో సామాన్లు కావాలంటే మేడంకి ఫోన్ చేసి ఇచ్చేద్దాం వాళ్ళకు, వాళ్ళే మాట్లాడుకుంటారు. అయితే హంజా రోడ్డు 26 ఎగ్జిట్ 26 దగ్గర తీసుకోవడానికి వచ్చిన 12 పీసులు కావాలని 5 దొరికినాయి. 5 తీసుకుని అయితే వెళ్ళిపోదాం మేడం వాళ్ళ ఇంటికి. ఎప్పుడైతే మేడం వాళ్ళ అమ్మాయిని అయితే స్టేడియంలో అయితే డ్రాప్ చేసేసిన, ఎప్పుడైతే నువ్వు వెళ్ళిపో రూమ్కి, మా అమ్మ వాళ్ళు వస్తారో వాళ్ళతో వస్తా అని చెప్పింది. ఎప్పుడైతే నేను కూడా వెళ్ళిపోతున్నా, ఇక్కడ నుంచి ట్రాఫిక్ అయితే ఫుల్ ఉంది. సేమ్ వచ్చే రూటే. In 400 meters, sharp left to stay on as Sheikh Hassan IBN Abdullah Al Ash Sheikh. వెళ్ళిపోదాం మనము రూమ్కి. మేడం వాళ్ళ అమ్మ వాళ్ళ డ్రైవర్ వాళ్ళు వస్తున్నారు, వాళ్ళందరూ పెద్ద కార్లో. వాళ్ళైతే పికప్ చేసుకుంటారు. ఇప్పుడైతే నేను డ్రాప్ చేసి అయితే వెళ్ళిపోతున్నాను. అన్నం తినలే ఇప్పటికి నేను కూడా. Take the next left to stay on as Sheikh Hassan IBN Abdullah Al Ash Sheikh. టైం దొరకలేదు. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అటు పంపుతున్నారు, ఇటు పంపుతున్నారు, అట్లనే తింపుతూనే ఉన్నారు. అందుకోసమే In 500 meters, keep right to stay on as Sheikh Hassan IBN Abdullah Al Ash Sheikh. అక్కడ నుంచి అయితే వచ్చిన తర్వాత అయితే ఇప్పుడు నేను అక్బర్ అన్న రూమ్ అయితే చికెన్ అయితే వండుతున్నాం. ఈయన వచ్చేసి మా మేడం వాళ్ళ కొత్త డ్రైవర్ వచ్చిండు, గులాం భాయ్. ఇప్పుడైతే చికెన్ అయితే చేస్తున్నాం ఇక్కడ. और अकबर भाई बस बढ़िया, बाय 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 बाय, टाटा सी यू. हमारे सोहेल भाई के चैनल को सब्सक्राइब, लाइक और सब्सक्राइब करिए, कमेंट करिए, ज़्यादा से ज़्यादा दोस्तों को आगे बढ़ाइए. बहुत ये हमारा चैनल मोनेटाइज दोस्तों नहीं हो रहा है, बहुत ही बेचारे परेशान है और इनकी अर्निंग नहीं हो रही. जल्दी से जल्दी दोस्तों अर्निंग कराइए इनकी. ఎప్పుడైతే ఇక్కడనే తినేసి అయితే వెళ్ళి పడుకుందాం. ఇప్పుడైతే వాళ్ళే వస్తారు, మా మేడం వాళ్ళు. మా మేడం వాళ్ళ అమ్మ వాళ్ళ డ్రైవర్ అండి కదా, ఆయన తీసుకుని వస్తాడు. ఇప్పుడైతే ఇక్కడనే తినేసి పోయి పడుకొని, వాషింగ్ మిషన్ అయితే బట్టలు కూడా ఉన్నాయి, అవి కూడా క్లీన్ చేసుకోవాలి. నైట్ క్లీన్ చేసుకొని పడుకుంటే అయిపోతుంది. రేపు మధ్యాహ్నం 12 గంటలకు లేచి నడుస్తుంది, ఎప్పుడు లేచి నడుస్తుంది. నమాజ్ చేసేది మళ్ళీ పడుకోవచ్చు. ఇప్పుడైతే ఇక్కడనే తినేసి వెళ్ళిపోదాం. వీడియోని ఇక్కడనే చేద్దాం. వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మరిన్ని వీడియోస్ మళ్ళీ మీ ముందుకు వస్తాం. అంతవరకు సెలవు. బై, గుడ్ నైట్, అల్లా హాఫీజ్, జై హింద్.